హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మిరియాల రసం రెసిపీ చెప్తున్నానండి. ఇప్పుడు చలికాలం కదండీ! దగ్గులు, జలుబులు బాగా చేసేస్తున్నాయి. సో, ఇది తగ్గడానికి నేను మిరియాల రసం రెసిపీ చెప్తున్నాను. దీనికి కావాల్సినవి మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 5-6, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొంచెం, టమాటా ఒకటి పెద్ద మీడియం సైజ్ ఒకటి తీసుకున్నానండి, పసుపు 1/2 టేబుల్ స్పూన్, రసం పౌడర్ 1 టేబుల్ స్పూన్, చింతపండు లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను, నానబెట్టి ఉంచుకున్నాను పక్కన, ఉప్పు సరిపడేంత, ఆయిల్ తగినంత. ఒక కడాయి పెట్టుకున్నాను. నూనె లేకుండా మిరియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు ఈ 4టిని ఫ్రై చేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. మిరియాలు ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మిరియాలు వేసుకోవచ్చండి. ఇది స్లో ఫ్లేమ్లోనే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చల్లారాక పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. లోపు తాలింపుకి కావాల్సిన ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు ఒక రెమ్మ దాకా తీసుకొని రెడీ చేసుకోండి. వేగిపోయాయి. నేను అది ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. చల్లారాక పౌడర్ లాగా చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీనిలోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, దీనిలో కావాలంటే మీరు ఇంగువ, వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. కరివేపాకు కొంచెం వేగిపోయింది. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలని వేసేసి ఇదంతా స్లో ఫ్లేమ్లోనే చేయాలండి. ఈ టమాటాలు మెత్తగా ఉడికిపోవాలి. దీనిలోనే పసుపు కూడా వేసేస్తున్నాను. ఈ టమాటాలన్నీ మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని దీనిలో వేసుకుందాం. కొంచెం మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసుల్ని పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్ దీంట్లో వేసేయాలి. రసం పౌడర్, ఉప్పు అన్నీ వేసుకోవాలి. అది 5 మినిట్స్ వేగింది. వేగాక దాంట్లో 1 లీటర్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని కొత్తిమీర వేసుకొని బాయిల్ అవ్వాలి. దీంట్లోనే సాల్ట్ వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. దీన్ని బాగా మరగనిద్దాం. ఇది బాగా మరిగాక వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది దగ్గు, జలుబు, రొంపని బాగా రిలీఫ్ ఇస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా మరుగుతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి.